హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 27 నుండి జూన్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 2nd, 2026 current affairs. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పౌరుల ఫిర్యాదుల కోసం ఏఐ చాట్ బాట్ సమాధాన్ దీదీ. పౌరుల ఫిర్యాదుల కోసం ఏఐ చాట్ బాట్ సమాధాన్ దీదీని లాంచ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో, సిటిజన్స్కి గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడం కోసం ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ చాట్ బాట్ని లాంచ్ చేశారండి. దాని పేరు సమాధాన్ దీదీ. మరి దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ, ఆ మంత్రి ఎవరు? దీన్ని లాంచ్ చేసిన మంత్రి జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి జితేంద్ర సింగ్ గారు అంటేనే మనకు గుర్తు రావాల్సినది సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రితో పాటు ఈయన మరో మినిస్ట్రీకి మినిస్టర్గా ఉంటారు. అంటే ఒక సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అంటే ఈ యొక్క సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. అంటే ఈ యొక్క చాట్ బాట్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ యొక్క చాట్ బాట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి ఎప్పుడైనా కానీ ఇటువంటి చాట్ బాట్స్ న్యూస్లో ఉన్నప్పుడు దాని మెయిన్ ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది? మరి ఇది ఏఐ ఎనేబుల్డ్ మల్టీలింగ్వల్ వాయిస్ చాట్ బాట్ అని చెప్పవచ్చు. కృత్రిమ మేధస్సు ఆధారిత బహుభాష వాయిస్ చాట్ బాట్. మరి చాట్ బాట్ ఎలా వర్క్ చేస్తుంది? మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఫార్మర్స్కి డౌట్స్ వస్తూ ఉన్నాయి, ఉమెన్కి డౌట్స్ వస్తూ ఉన్నాయి, స్టూడెంట్స్కి, ఇలా డిఫరెంట్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మంత్రిత్వ శాఖలకు సంబంధించి, పథకాలకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల డౌట్స్, వివిధ రకాల కంప్లైంట్స్ని రైజ్ చేయాలి అంటే ఒక చాట్ బాట్ అవసరం అని చెప్పేసి లాంచ్ చేశారు. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఈ యొక్క చాట్ బాట్లో భాగంగా ఎవరైనా కానీ పీపుల్ తమకున్న కంప్లైంట్స్ని కనుక వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో, వాళ్ళ భాషలో కనుక కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది ఆ యొక్క సంబంధిత మంత్రిత్వ శాఖకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ మినిస్ట్రీకి సంబంధించి ఏదైనా నాకు ఒక కంప్లైంట్ ఉంది అనుకుందాం. నేను కంప్లైంట్ తెలుగు భాషలో కంప్లైంట్ రైజ్ చేశాను. సో ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ అనేది ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ, ఆ కన్సర్న్డ్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీకి వెళ్తుంది. వాళ్ళు మనకు సాల్వ్ చేస్తారు. సో సింపుల్గా ఇటువంటివన్నీ కూడా వన్ లైనర్ అండి. కానీ ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. మరి దీన్ని డెవలప్ చేసినది ఎవరు అంటే భాషిని విభాగము. దీన్ని డెవలప్ చేసింది భాషిని మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే ఏంటి? పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మరియు భాషిని విభాగం దీన్ని లాంచ్ చేసింది, డెవలప్ చేసింది. ఇక్కడ భాషిని అంటేనే గుర్తు రావాల్సినది, భాషిని ఎన్ని లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుందండి? ఇది ఒక ట్రాన్స్లేషనల్ టూల్ కదా. ఈ యొక్క ట్రాన్స్లేషనల్ టూల్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ని కవర్ చేస్తుంది, 22 భారతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. షెడ్యూల్ 8లో ఉన్న 22 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ, మీటీ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్. మరి దీన్ని సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేశారు.
ఈ యొక్క చాట్బాట్ని సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేశారు. మనకి ఇక్కడ సిపి గ్రామ్స్ అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సిపి గ్రామ్స్ జనరల్గా ఏం చేస్తుందంటే ఇది సేమ్ ప్రజల ఫిర్యాదులకు సంబంధించి ఏవైనా ఆ ఫిర్యాదులను రిజిస్టర్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇలాంటివి మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఐసీటీ అనే ఒక చాప్టర్ ఉంటుంది కదండి. గ్రూప్ 2 ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఐసీటీ అనే చాప్టర్లో డిజిటల్ ఇనిషియేటివ్స్ అంటాడు. ఆ డిజిటల్ ప్రోగ్రాంలు అన్నప్పుడు మీరు ఇటువంటివి ఫోకస్ చేయాలి, ఇటువంటి చాట్ బాట్స్. సో మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఇటీవలే మనం న్యాయ సేతు అనే ఒక ఏఐ చాట్ బాట్ని డిస్కస్ చేసుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ న్యాయ సేతు చాట్ బాట్ లీగల్ సర్వీసెస్ని అందించడం కోసము. అలానే ప్రగతి అనే ఒకటి ఉంటుంది, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రగతి ప్లాట్ఫామ్ ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా ఇండియాలో అమలవుతా ఉన్న ప్రాజెక్ట్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయని చెప్పేసి ప్రాజెక్ట్స్ని రివ్యూ చేస్తారు. సో ఇలాంటివన్నీ క్లియర్గా బాగా ఫోకస్ చేయండి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎలా అడుగుతారంటే పోర్టల్స్ కావచ్చు, ఇలాంటి చాట్ బాట్స్ ఎవరు డెవలప్ చేశారు, వీటి ముఖ్య ఉద్దేశము, ఆ మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పేసి అడుగుతాడు. ఏ బుక్ చదివినా ఇటువంటివే ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అయినా స్టాటిక్ అయినా. నెక్స్ట్ వన్ అగైన్ ఒక యాప్ అండి, ఒక మొబైల్ అప్లికేషన్. స్వచ్ఛ మొబైల్ యాప్ని లాంచ్ చేసిన యూనియన్ హౌసింగ్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు. స్వచ్ఛ మొబైల్ యాప్ను లాంచ్ చేసిన యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు ఈ యాప్ని వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేశారండి. ఇది వెస్ట్ బెంగాల్ కోసం సపరేట్గా లాంచ్ చేసిన ఒక యాప్. వెస్ట్ బెంగాల్లో క్లీన్లీనెస్ని ప్రమోట్ చేయడం కోసం, వెస్ట్ బెంగాల్లో స్వచ్ఛతను ప్రమోట్ చేయడం కోసం, స్వచ్ఛతను సాధించాలి, ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్న సిటీలలో పరిశుభ్రతను పాటించడం కోసం, పరిశుభ్రతను సాధించేందుకు లాంచ్ చేసిన ఒక మొబైల్ అప్లికేషన్. సో ఎవరు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి, పట్టణ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ గారు. పట్టణ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ గారు లాంచ్ చేశారు, కోల్కతాలో లాంచ్ చేశారు. మరి ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సింపుల్ అండి. ఇటువంటి యాప్స్ జనరల్గా ఎలా వర్క్ చేస్తాయి అంటే, ఆ యొక్క కోల్కతాలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా డర్టీగా ఉంది అనుకుందాం, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా, గార్బేజ్ ఈ యొక్క ఘన చెత్త ఎక్కువైపోతూ ఉన్నా, స్టాగ్నెంట్ వాటర్ మురుగునీరు సమస్య ఉన్నా, ఇటువంటి ఉన్నప్పుడు పీపుల్ ఫోటోలు తీసి డైరెక్ట్గా ఆ పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు, ఆ యొక్క మొబైల్ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. అధికారులు వాటిని ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు. సో సింపుల్గా ఇది కూడా ఐసీటీ టాపిక్ కిందకు వస్తుందండి. లాంచ్ చేసిన మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్ కోసం లాంచ్ చేశారు. మరి ఫస్ట్ ఇది వెస్ట్ బెంగాల్లోని 10 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తారు దీన్ని. ఆ తర్వాత ఎంటైర్ వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఇక వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి, తొలి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మరి ఈ కాంటెక్స్ట్లో మీరు తెలుసుకోవాల్సింది స్వచ్ఛ భారత్ మిషన్. ఇటువంటి టాపిక్స్ న్యూస్లో ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో పరిశుభ్రతను సాధించాలి, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను సాధించాలి, రూరల్ ఏరియాస్లో క్లీన్లీనెస్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్ దీన్ని లాంచ్ చేశారు. ఇది గ్రామీణ కాంపనెంట్, గ్రామీణ ప్రాంతాల కోసం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కాంపనెంట్ను కూడా లాంచ్ చేశారు. సో మరి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే మంత్రిత్వ శాఖ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. అదే పట్టణ ప్రాంతాల్లో ఏ మంత్రిత్వ శాఖ దీని పర్యవేక్షణ, దీని అమలుని చూసుకుంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఇట్లా ఫోకస్ చేసుకోండి. ఇటువంటివి మనము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఇస్తుంది. అదే భారతదేశంలో అయితే రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ అవార్డుల్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ a state introduced state level cleanliness awards, that is Andhra Pradesh, in the name of Swachha Andhra Awards. These kind of things already we discussed many times. So those who are following our current affairs continuously, definitely they'll get these things immediately andi. So ilanti chuskondi Swachh mobile app West Bengal.
నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ మిషన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఒక ఘనత సాధించింది, ఒక అచీవ్మెంట్ సాధించింది. మరి ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సాధించిన ఘనత ఏంటి అంటే, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద 90 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఈ యొక్క మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 90 crore ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. సో ఇటువంటివి మనకి వార్తల్లో ఉన్నప్పుడు మనము క్లియర్గా చూసుకోవాలండి. 2026 మే నాటికి 90 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పవచ్చు, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో సిటిజన్స్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక డిజిటల్ ఫార్మాట్లో అనేది స్టోర్ చేస్తారు. ప్రజలకి అవసరమైన హెల్త్ సర్వీసెస్ని పొందాలి అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. సో మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021లో లాంచ్ చేశారు. 2021 సెప్టెంబర్లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని అమలు చేసేది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ని అమలు చేసేది నేషనల్ హెల్త్ అథారిటీ. అసలు ఏంటిది? ఇదొక ఇందాక చెప్పినట్టు ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో సిటిజన్సు, అలానే డాక్టర్సు, హాస్పిటల్సు, ఫార్మసీసు, ఇన్సూరర్స్ వీళ్ళందరూ కూడా లింక్ అయి ఉంటారు. వీళ్ళందరినీ లింక్ చేస్తూ ఏర్పాటు చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సిటిజన్సు, డాక్టర్సు, హాస్పిటల్సు, ఫార్మసీసు, ఇన్సూరర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీస్ కావాలన్నా కూడా వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందుతుందన్నమాట. మరి ఇందులో భాగంగా ప్రజలకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని జారీ చేస్తారు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని ఇష్యూ చేస్తారు. ఇది 14 డిజిట్ ఐడి అని చెప్పవచ్చు. 14 డిజిట్ల ఐడి, మనకి ఏ విధంగా అయితే ఆధార్ నెంబరు అలా ఉంటుందో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ 14 డిజిట్ ఐడి. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 2021 లాంచ్ చేసిన ఇయర్ మంత్రిత్వ శాఖ. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గుర్తు రావాలి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. సంవత్సరానికి అర్హులైన కుటుంబానికి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేస్తుంది ఈ పథకం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎప్పుడు లాంచ్ చేశారండి? 2018లో లాంచ్ చేశారు. పిఎం జన్ ఆరోగ్య, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సో ఇట్లాంటివి స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ చేశారో గుర్తు చేసుకుంటే సరిపోతుంది. న్యూస్లో ఉన్నప్పుడు అవి సాధించిన ఘనతలు రాసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. మహిళల భద్రత కోసం ఆపరేషన్ దండాయనను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఉమెన్ సేఫ్టీ కోసం ఆపరేషన్ దండాయనను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఆపరేషన్ దండాయన, దండం అంటే ఏంటంటే శిక్షించడం, దండన అంటే శిక్షించడం, అంతే, అదే మీనింగ్. మరి ఉమెన్ సేఫ్టీ కోసము దీన్ని లాంచ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రకటించారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ ఆపరేషన్ దండాయనలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి. ఇందులో భాగంగా ఎవరైతే మహిళలపైన, చిన్నారులపైన, బాలికలపైన లైంగిక దాడులకు పాల్పడతారో వాళ్ళ పేర్లను సెక్షువల్ అఫెండర్ షీట్స్లలో పొందుపరుస్తారు. అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రౌడీ షీటర్స్ ఉంటారు కదా, రౌడీ షీటర్లుగా ఎట్లా గుర్తిస్తారో అట్లా ఎవరైతే సెక్షువల్ క్రైమ్స్ చేస్తారో వాళ్ళని సెక్షువల్ అఫెండర్ షీట్స్లలో వాళ్ళ పేర్లని రిజిస్టర్ చేస్తారు, రౌడీ షీటర్స్ టైపు. అలానే ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఈ లైంగిక నేరాలు చేస్తూ ఉంటారో వాళ్ళని జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే ఇక రిపీటెడ్గా ఇటువంటి లైంగిక నేరాలు చేసే క్రిమినల్స్ కావచ్చు, అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిజిటల్గా ఎప్పటికప్పుడు పర్యవేక్షించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జియో ట్యాగింగ్ ఆఫ్ అఫెండర్స్. అలానే సీసీటీవీ ఫేషియల్ రికగ్నిషన్ సర్వేలెన్స్, సీసీటీవీలు ముఖ కవళిక గుర్తింపు వ్యవస్థల ద్వారా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటారు.
అలానే పెండింగ్ కేసుల్ని రివ్యూ చేస్తారు. ఏవైనా పెండింగ్ కేసెస్ ఉంటే, సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ పెండింగ్ ఉంటే రివ్యూ చేస్తారు. అలానే నైబర్హుడ్ వాచ్ ప్రోగ్రామ్ అంటే మన ఇండ్ల పక్కన కావచ్చు, మన వీధుల్లో, మన సందుల్లో అనుమానిత వ్యక్తులు కావచ్చు, ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని గుర్తించండి, మీకు అనుమానం వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి నైబర్స్కి అవేర్నెస్ తీసుకొని వస్తారు. అలానే అవేర్నెస్ క్యాంపెయిన్స్, అవగాహన కార్యక్రమాలు, బాధితులకి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, విక్టిమ్ కౌన్సిలింగ్. ఇది ఆపరేషన్ దండయాన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ సేఫ్టీ కోసం. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 750 ఈ బస్సులు. ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రకటించారు. ప్రధానమంత్రి ఈ బస్సు సేవా స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు 750 ఎలక్ట్రిక్ బస్సెస్ను ప్రొవైడ్ చేయనున్నట్టు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనౌన్స్ చేశారు. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంపొందించడం కోసము క్లీన్ టెక్నాలజీ, క్లీన్ ట్రాన్స్పోర్ట్, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం కోసం ఇటువంటి స్కీముల్ని లాంచ్ చేస్తూ ఉంటారండి. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈ బస్సు సేవా స్కీమ్ కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోతూ ఉన్నాయి. మరి ఇందులో గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సులు, విజయవాడకి 100 ఎలక్ట్రిక్ బస్సులు, మంగళగిరికి 50 ఎలక్ట్రిక్ బస్సులు అలకేట్ చేయబోతున్నారు, కేటాయించబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎప్పటికల్లా ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నారంటే ఈ సంవత్సరం చివరికల్లా వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించబోతున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఇది సరిపోతుంది, ఈ స్కీమ్ కింద ఏపీకి ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి. కానీ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ముఖ్యంగా గ్రూప్ 2 తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదా, ఈ ట్రాన్స్పోర్ట్లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ వస్తాయండి, ఇవి తెలుసుకోవాలి. మరి పిఎం ఈ బస్ సేవా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందో తెలుసుకోవాలి. ఈ స్కీమ్ని 2023 ఆగస్టు 16న లాంచ్ చేశారు. 2023 ఆగస్టు 16న. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో భారతదేశంలోని 169 నగరాలలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలి. ఇండియాలోని ఇంపార్టెంట్ 169 సిటీస్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ని మనం డిప్లాయ్ చేయాలి, ఏర్పాటు చేయాలి. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అంటే గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 57,613 crore, 57,613 కోట్లు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 20,000 కోట్లు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ 20,000 crore ఇస్తుంది ఈ 57,613 crore. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం అని అర్థమవుతుంది మనకి ఇది. అంటే మిగతా డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా పెట్టుకుంటాయి, రైట్. మరి ఇక్కడ ఈ యొక్క స్కీమ్ ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుంది, ఈ స్కీమ్ కింద ఎన్నేళ్ల పాటు రాష్ట్రాలకి అవసరమైన ఆర్థిక సహాయం కావచ్చు, అవసరమైన సపోర్ట్ అందిస్తారు, ఎన్నేళ్ల పాటు అందిస్తారంటే 10 years, పీరియడ్ ఆఫ్ 10 years, 10 ఏళ్ల పాటు అవసరమైన ఫైనాన్షియల్ ఆపరేషనల్ సపోర్ట్ని అందించడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ అనేది సిటీ బస్ ఆపరేషన్స్ని కవర్ చేస్తుంది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సిటీలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి అవసరమైన సపోర్ట్ కూడా అందిస్తుంది ఈ స్కీమ్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారంటే 16 ఆగస్టు 2023, ఆ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ స్కీమ్. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో రూరల్ ఏరియాస్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతోందని చెప్పేసి తెలుసుకున్నాం. పిఎం ఈ డ్రైవ్. మరి పిఎం ఈ డ్రైవ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది. మనం క్లియర్గా పిఎం ఈ డ్రైవ్ గురించి తెలుసుకున్నామండి. సో గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు ఇవే చదువుతారు, ఇవే స్కీములు. ఫేమ్ స్కీమ్ అని, పిఎం ఈ డ్రైవ్ అని, పిఎం ఈ బస్ సేవా స్కీమ్ అని, ఇలాంటివే చదువుతారు. సో ప్రతి పాయింట్ నీట్గా రాసుకోండి.
మరి ఇక్కడ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడంటే మీరు చూస్తే 2024 ఫిబ్రవరి 24న జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగారు? పిఎం ఈ బస్ సేవా స్కీమ్ని లాంచ్ చేశారు కదా, మరి ఈ స్కీమ్లో భాగంగా పీపీపీ మోడల్లో ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అన్నాడు. ఆప్షన్స్ 5,000, 10,000, 11,000, 7,000 అన్నాడు. ఆన్సర్ 10,000. అట్లా. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండోపొట్టియా హిమాలయన్సిస్ అనే కొత్త నాచు జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు. ఇండోపొట్టియా హిమాలయన్సిస్ అనే కొత్త నాచు జాతిని కనుగొన్న బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. ఉత్తరాఖండ్ స్టేట్లో, ఉత్తరాఖండ్లోని వెస్ట్రన్ హిమాలయాస్లో, ఉత్తరాఖండ్లోని పశ్చిమ హిమాలయాల్లో ఇండోపొట్టియా హిమాలయన్సిస్ అనే న్యూ మాస్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు. మరి మాస్ అంటే నాచు, మనకి వాటర్ ఎక్కువగా ఉండే వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బండలపైన రాళ్లపైన ఉంటుంది కదండి నాచు, అది. మరి ఇటువంటి నాచు జాతి, ఇటువంటి మాస్ స్పీషీస్ అనేది ఈ టైప్ ఆఫ్ ఇండోపొట్టియా హిమాలయన్సిస్ అనేది ఎక్కువగా హై ఆల్టిట్యూడ్ ఫారెస్ట్లలో ఉంటుంది. ఎక్కువ ఎత్తులో ఉండే అడవులు, హిమాలయ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి మాస్ స్పీషీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. ఇటువంటి మరో 2 నాచు జాతి ఎక్కడ కనబడుతుంది అంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, మరియు థాయిలాండ్ మౌంటైన్స్, థాయిలాండ్ కొండలు ఇప్పుడు ఇక్కడ కనుగొన్నారు. సో ఇది కొత్త నాచు జాతి ఇండోపొట్టియా హిమాలయన్సిస్. ఎవరు కనుగొన్నారంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? కోల్కతా, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. ఆర్టీఎక్స్ స్పార్క్ సూపర్ చిప్ను విడుదల చేసిన ఎన్విడియా కంపెనీ. ఎన్విడియా కంపెనీ ఆర్టీఎక్స్ స్పార్క్ సూపర్ చిప్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఎన్విడియా అనేది అమెరికాకు చెందిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అమెరికాకు చెందిన చిప్ తయారీ దిగ్గజం అని చెప్పవచ్చు. మరి ఎన్విడియా కంపెనీ సిఈఓ వచ్చేసి జెన్సెన్ హువాంగ్. ఈ చిప్ని వచ్చేసి తైవాన్ క్యాపిటల్ అయిన తైపీలో లాంచ్ చేశారు. తైవాన్ దేశ క్యాపిటల్ అయిన తైపీ పట్టణంలో లాంచ్ చేశారు. మరి ఇక్కడ అసలు ఈ యొక్క ఆర్టీఎక్స్ స్పార్క్ సూపర్ చిప్ ఏంటి అసలు? ఇది ఒక ఏఐ చిప్ అని చెప్పవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ చిప్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ పర్సనల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ విండోస్ పర్సనల్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే విధంగా వస్తూ ఉన్నాయి. సైజు తగ్గిపోతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ ఆర్టీఎక్స్ స్పార్క్ చిప్స్ని మైక్రోసాఫ్ట్ విండోస్ పర్సనల్ కంప్యూటర్స్లో ఇంటిగ్రేట్ చేస్తాము, ఇందులో వాటిని ఉపయోగిస్తామని చెప్పేసి ఎన్విడియా సిఈఓ జెన్సెన్ హువాంగ్ గారు ప్రకటించారు. మరి ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక ఎటువంటి చిప్స్ని కనుక ఇంటిగ్రేట్ చేసినట్లయితే పర్సనల్ కంప్యూటర్స్లలో ఇవి ఏఐ ఏజెంట్లుగా వర్క్ చేస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అవసరమైన ఆపరేషన్స్, అవసరమైన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ చిప్సే క్యారీ చేస్తాయి. అంటే ఈవెన్ కీబోర్డు, మౌస్ అటువంటి అవసరం లేకుండా కూడా ఇవి మనకి అవసరమైన యాక్టివిటీస్ని ఈ చిప్స్ ద్వారా ఏఐ అంతా మనకి చేసి పెడుతుందని చెప్పవచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చిప్ తయారీ రంగంలో ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. అందుకే కదా ఇండియా కూడా మనము సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేయడం కోసం రకరకాల ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే చిప్ టు షిప్ అనే ఒక కాల్ని కూడా, ఒక పిలుపు కూడా ఇచ్చారు. చిప్ టు షిప్ అంటే ఏంటి? చిప్లు తయారు చేయండి, షిప్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేయండి, తద్వారా మనకు ఆదాయం వస్తుంది. చిప్ టు షిప్ ఇనిషియేటివ్. ఇలాంటివి గ్రూప్ 1 యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో అండి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లలో భలే రాయొచ్చండి, ఇవి మార్కులు బాగుపడతాయి. చిప్ టు షిప్ ఇనిషియేటివ్ అంటే ఒక క్వశ్చన్ అడిగాడు అనుకుందాం, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్లో ఎకానమీలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, భారతదేశంలో సెమీకండక్టర్ రంగ తయారీ పరిశ్రమ ఎలా ఉంది, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం భారతదేశం తీసుకున్న చర్యల గురించి వివరించండి అన్నప్పుడు, ఇండియాలో సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏ సిచ్యుయేషన్లో ఉంది, వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద ఇండియా టు ప్రమోట్ దిస్ ఇండస్ట్రీ అన్నప్పుడు వీ కెన్ కోట్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇలాంటివి మనం రాయొచ్చు, కన్క్లూజన్లో రాయొచ్చు, కన్క్లూజన్ కావచ్చు, లేదంటే ఇంట్రొడక్షన్లో. సో ఆర్టీఎక్స్ స్పార్క్ సూపర్ చిప్ ఎన్విడియా కంపెనీ, అమెరికా.
నెక్స్ట్ వన్, ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ కీలక ఒప్పందం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఉండే జలశక్తి డిపార్ట్మెంట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియాలో నీటి వనరుల నిర్వహణ కోసం శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇండియాలో ఉన్న వాటర్ రిసోర్సెస్ని ఎస్టిమేట్ చేయడం కోసం, వాటర్ రిసోర్సెస్ని అంచనా వేసి వాటర్ సెక్యూరిటీ కోసము శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోబోతూ ఉన్నారు. శాటిలైట్ టెక్నాలజీని యూజ్ చేసుకోబోతూ ఉన్నారు. సో మరి ఈ యొక్క ఎంఓఈలో భాగంగా ఇస్రో మరియు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఇస్రో మరియు కేంద్ర జలశక్తి శాఖ సంయుక్తంగా 24 ఏరియాలలో పరిశోధనలు చేయబోతూ ఉన్నారు. 24 కీ ఏరియాస్లో రీసెర్చ్ చేయబోతూ ఉన్నారు. మరి ఆ ఏరియాస్ వచ్చేసి ఉదాహరణకు జలాశయాల పర్యవేక్షణ, రిజర్వాయర్ మానిటరింగ్ కావచ్చు, నీటి విస్తరణ అంచనా, వాటర్ స్ప్రెడ్ అసెస్మెంట్ కావచ్చు, రివర్ ఫ్లో అనాలిసిస్, నదీ ప్రవాహ విశ్లేషణ, ఇటువంటి ఏరియాస్లో రీసెర్చ్ చేయబోతూ ఉన్నారు. అంటే ఇది విధంగా చెప్పాలంటే వాటర్ సెక్యూరిటీ కోసము మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ వాటర్ స్కేర్సిటీ, నీటి వనరుల సమస్య ఎదుర్కొంటా ఉన్నాం. భూగర్భ జల వనరులు తగ్గిపోతూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. వీఆర్ ఫేసింగ్ సూపర్ ఎల్నినో సమస్య కూడా మనం ఫేస్ చేసేలాగా ఉన్నామని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో ఈ సందర్భంలో ఇలాంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అలానే జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది భారతదేశంలో నీటి భద్రత కోసం. ఆ ప్రోగ్రాం పేరే మహా వాటర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది జలశక్తి మంత్రిత్వ శాఖ. మహా అంటే ఇక్కడ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఫర్ వాటర్ ప్రోగ్రామ్. మహా ఆన్ వాటర్ ప్రోగ్రామ్, మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. మరి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి? నీటి భద్రత కోసం, నీటి వనరులని కాపాడుకోవడం కోసము ఏ స్టార్టప్ కంపెనీలు అయితే నూతనాత్మకత ఆవిష్కరణలను డెవలప్ చేస్తాయో అటువంటి కంపెనీలకు ఆర్థిక సహాయము, అటువంటి కంపెనీలకు అవసరమైన మద్దతు అందించేందుకు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఇండియాలో వాటర్ సెక్యూరిటీ ఏరియాలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఏ స్టార్టప్ కంపెనీలు అయితే డెవలప్ చేస్తాయో అటువంటి స్టార్టప్ కంపెనీలని ప్రమోట్ చేయడం కోసం, వాటికి అవసరమైన ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసిన ఇనిషియేటివ్. మరి దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మరియు ANRF, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ జాయింట్గా దీన్ని లాంచ్ చేశాయి. మరి ఇందులో భాగంగా ఎంత బడ్జెట్ కేటాయించారు ఈ యొక్క స్కీమ్కి, ఈ యొక్క ప్రోగ్రామ్కి? 200 కోట్లని కేటాయించింది జలశక్తి మంత్రిత్వ శాఖ. మరి సెలెక్ట్ అయిన స్టార్టప్ కంపెనీల బృందానికి, సెలెక్ట్ అయిన స్టార్టప్ కంపెనీకి కావచ్చు, లేదంటే సెలెక్ట్ అయిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఒక్కొక్క దానికి 20 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ 200 కోట్లలోనే. మరి ఎవరు అర్హులు అంటే, ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే, యూనివర్సిటీలు కావచ్చు, నేషనల్ ల్యాబొరేటరీసు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టప్స్, MSMEలు, ఇండస్ట్రీ పార్ట్నర్స్. మన దగ్గర ఏవైనా మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి నీటి భద్రత కోసం, అవి కనుక మనం చెప్తే వాళ్ళకి నచ్చితే మనకి 20 కోట్లు ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా MSMEలకు, స్టార్టప్ కంపెనీలకు భారత్ విన్ పోర్టల్ ద్వారా అవసరమైన మద్దతు అందిస్తారు. భారత్ విన్ పోర్టల్ ద్వారా ఈ సెలెక్టెడ్ MSMEలకు, స్టార్టప్లకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ భారత్ విన్ పోర్టల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాకే చెప్పా కదా పోర్టల్స్ చాలా ఇంపార్టెంట్ అని. మరి భారత్ విన్ పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డిసెంబర్ 2025లో లాంచ్ చేశారు. అంటే జస్ట్ 6 months బ్యాక్. మరి ఇక్కడ భారత్ విన్ అంటే వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్. భారత్ వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ వాటర్ సెక్యూరిటీ. ఈ నీటి భద్రతా రంగంలో నూతనాత్మకత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లాంచ్ చేసిన పోర్టల్. అలానే జల సంచయ్, జన భాగీదారి అనే ఒక క్యాంపెయిన్ని కూడా 3rd phase లాంచ్ చేసింది జలశక్తి మంత్రిత్వ శాఖ. ఎక్కడ లాంచ్ చేశారు అంటే
న్యూఢిల్లీలో ఈ నీటి వనరుల భద్రత కోసం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు, ఒక నేషనల్ వర్క్షాప్ని. న్యూఢిల్లీలో ఈ వాటర్ రిసోర్సెస్ పైన ఒక నేషనల్ వర్క్షాప్ని కండక్ట్ చేశారు, అక్కడ లాంచ్ చేశారు. థర్డ్ ఫేజ్ ఆఫ్ ద జల సంచయ్ జన భాగీదారీ క్యాంపెయిన్. జల సంచయ్ జన భాగీదారీ క్యాంపెయిన్ అంటే నీటి వనరుల సంరక్షణలో ప్రజలందరూ పాల్గొనాలి, కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఇలాంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇస్రో చైర్మన్ ఎవరండి? వి నారాయణన్ గారు. ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? 15th August 1969. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు. మరి వి నారాయణన్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా కూడా ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సెక్రటరీగా కూడా ఆయనే పనిచేస్తారు, ఇస్రో చైర్మనే. మరి ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. నెక్స్ట్ వన్, లక్నోలో నౌసేన శౌర్య వాటికను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి. లక్నో, ఉత్తరప్రదేశ్లో లక్నోలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నౌసేన శౌర్య వాటికను లాంచ్ చేశారు, ప్రారంభించారు. మరి ఏంటిది ఇది? ఇది ఒక నావెల్ మ్యూజియం, ఓపెన్ ఎయిర్ నావెల్ మ్యూజియం. ఇదొక నావికా మ్యూజియం అని చెప్పవచ్చు. మరి ఎవరైతే ఇండియన్ నేవీకి చెందిన పర్సన్స్ చాలా వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించి ఉంటారో వాళ్ళ సేవలను గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఒక స్మారక చిహ్నము లేదా ఒక స్మారక మ్యూజియం అని చెప్పవచ్చు. ఓపెన్ ఎయిర్ నావెల్ మ్యూజియం. ఇండియన్ నేవీకి చెందిన పర్సన్స్ ఎవరైతే వాళ్ళ బ్రేవరీ యాక్ట్స్, వాళ్ళ సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఒక నావెల్ మ్యూజియం. సో ఎక్కడ లాంచ్ చేశారంటే మనకి లక్నో, యూపీ. మరి ఇండియన్ నేవీకి ఇప్పుడు ఇండియన్ నేవీకి చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా ఎవరున్నారండి? మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 27వ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. 27వ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇండియన్ నేవీ డే ఎప్పుడండి? 4th December. ఎవ్రీ ఇయర్ 4th Decemberన మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియన్ నేవీ డే. ఎందుకు? 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రిడెంట్ని లాంచ్ చేసింది పాకిస్తాన్ పైన. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆపరేషన్ ట్రిడెంట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 4th December 1971. అందుకే ఇండియన్ నేవీ డేని అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఇటువంటి మ్యూజియంస్ విషయానికి వస్తే ఇటీవలే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సౌత్ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు సౌత్ కొరియాలోని సియోల్లో ఇండియన్ వార్ మెమోరియల్ని కూడా ప్రారంభించారు. ఇండియన్ వార్ మెమోరియల్. మరి ఇండియన్ వార్ మెమోరియల్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సేమ్ కొరియా యుద్ధ సమయంలో కొరియా యుద్ధం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, కొరియా వార్ జరిగి 75 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆ కొరియా యుద్ధంలో పాల్గొన్న భారత ఆర్మీ వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇండియన్ ఆర్మీకి చెందిన మెడికల్ యూనిట్, ఆ మెడికల్ యూనిట్ పేరు వచ్చేసి 60 పారా అంబులెన్స్ యూనిట్ అనేది కొరియా యుద్ధంలో పాల్గొనింది. వాళ్ళ సేవల్ని గుర్తు చేసుకుంటూ ఇండియన్ వార్ మెమోరియల్ని సియోల్లో ఇటీవల లాంచ్ చేశారు. ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న గారు. సుప్రీంకోర్టుకి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న గారిని అపాయింట్ చేశారండి. మరి దీనికి సంబంధించి నల్సా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఈమె అపాయింట్మెంట్ అనేది June 29 నుంచి అమల్లోకి వస్తుంది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్పర్సన్గా ఈమెను నియమించారు కదా. మరి ఈమె సీనియారిటీ పరంగా చూస్తే సుప్రీంకోర్టులో సీనియారిటీ పరంగా చూస్తే ఈమె 4వ స్థానంలో ఉన్నారు. సీనియారిటీ పరంగా ప్రజెంట్ 3rd ప్లేస్లో ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి June 28న రిటైర్ అవుతారు. సో అప్పుడు ఈమె 3rd సీనియర్ మోస్ట్ జడ్జి అవుతుంది. అందుకు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సీజేఐగా ఎవరుంటారండి? భారతదేశంలోనే అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరు అర్హులు అంటే ఇండియాలోనే అత్యంత సీనియర్ జడ్జ్ ప్రస్తుతం అయితే జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి నల్సాకి చీఫ్గా ఎవరుంటారు? నల్సా అంటే ఏంటి? జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వీకర్ సెక్షన్స్కి, ముఖ్యంగా న్యాయ సేవలు అంతగా అందని ప్రజలు ఎవరైతే ఉంటారో వీకర్ సెక్షన్స్కి
ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి అవసరమైన న్యాయ సేవలు తక్కువ ఖర్చుతో ఉచితంగా అందించడానికి నల్సాని ఏర్పాటు చేశారు. ఈ నల్సాకి చైర్మన్గా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరుంటారు అంటే సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సీనియారిటీ పరంగా 2వ సీనియర్ జడ్జ్. మరి ఎవరున్నారు దీనికి ప్రస్తుతం నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా? జస్టిస్ విక్రమ్నాథ్ గారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్పర్సన్గా మాత్రము 3rd సీనియర్ మోస్ట్ జడ్జ్. జస్టిస్ జేకే మహేశ్వరి రిటైర్ అవుతారు కాబట్టి ఇక 3rd ప్లేస్లోకి బివి నాగరత్న గారు వస్తారు కాబట్టి ఆమె అవుతుంది. మరి ప్రస్తుతం ఈమె కొలీజియంలో మెంబర్ కూడా, 5 సభ్యులు గల కొలీజియంలో ఈమె మెంబర్. జస్టిస్ నాగరత్న 2021 ఆగస్ట్ 31న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక నల్సా విషయానికి వస్తే, నల్సా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కింద ఏర్పాటైందండి. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఇక్కడ ఇందాక తెలుగులో చెప్పినంత ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇక నల్సా ఎక్కడ ఉంటుందంటే నల్సా న్యూఢిల్లీ. మరి నల్సాకి ఒక గౌరవ అధ్యక్షుడు ఉంటారు, ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటారు. ఇంగ్లీష్ చెప్పాలంటే ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటే ఒక గౌరవ అధ్యక్షుడు. ఆ గౌరవ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే సిజేఐ ఉంటారు, సిజేఐ. ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే జస్టిస్ విక్రమ్నాథ్ గారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలిచిన తొలి భారత డబుల్స్ జట్టు సాత్విక్ చిరాగ్ జోడీ. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలిచిన తొలి భారత డబుల్స్ జట్టు సాత్విక్ చిరాగ్ జోడీ. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ BWF టూర్ టైటిల్ని గెలుపొందిన ఫస్ట్ ఇండియన్ డబుల్స్ టీమ్ సాత్విక్ చిరాగ్ పెయిర్. మరి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండి. ఈ టోర్నమెంట్ సింగపూర్లో జరిగింది. ఇందులో విన్నర్గా ఇండియాకు చెందిన జంట డబుల్స్ పెయిర్, మెన్స్ డబుల్స్ పెయిర్, పురుషుల డబుల్స్ జట్టు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి విజేతగా నిలిచారు. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ మరియు ముహమ్మద్ ఫిక్రీ వీళ్ళని ఓడించారు. సో గుర్తుపెట్టుకోండి, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ని గెలిచిన ఫస్ట్ ఇండియన్ డబుల్స్ టీమ్. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక అందరికీ, తెలంగాణ మిత్రులందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ June 2, ఎవ్రీ ఇయర్ June 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? June 2, 2014న తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైంది. ఇండియాలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైంది. 29th స్టేట్ ఆఫ్ ద ఇండియాగా ఏర్పాటైంది. రైట్. మరి ఇక ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? ఆంధ్ర రాష్ట్రం అంటే 1953 అక్టోబర్ 1న ఏర్పాటైంది. భారతదేశంలో భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. ఇండియాలో ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్, భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రము. 1953 అక్టోబర్ 1 పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా ఏర్పాటైంది. అప్పుడు మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళతో కలిపి, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మిగతా ప్రాంతాలతో కలిపి ఏర్పాటైంది. తర్వాత 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్తో కలిసింది. ఇక్కడ తెలుగు వారితో ఆంధ్రప్రదేశ్గా మారింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ 29వ రాష్ట్రంగా విడిపోయింది June 2, 2014న. ఇక ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే ఎవ్రీ ఇయర్ని నవంబర్ 1గా సెలబ్రేట్ చేసుకుంటారు. నవంబర్ 1. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, PM సేతు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏది? అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది? ఇక నిన్నటి క్వశ్చన్, ప్రాజెక్ట్ లైన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020 ఆగస్ట్ 15th, ఆసియాటిక్ లయన్స్ని సంరక్షించడానికి. మరి ఈ ప్రాజెక్ట్ అనేది 10 year ప్రాజెక్టు, 10 ఏళ్ల ప్రాజెక్టు. దీనికి 2927.71 crore కేటాయించారు. మరి ఆసియాటిక్ లయన్స్ కనబడేది గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్. అలానే ఆసియాటిక్ సింహాలకి
రెండవ హోమ్ కూడా ఉంది. అంటే అవి గిర్ నేషనల్ పార్క్లో కాకుండా ఇంకా ఎక్కడ కనబడతాయంటే గుజరాత్లోని బర్దా శాంచురీ సెకండ్ హోమ్ ఫర్ ఆసియాటిక్ లయన్స్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. పౌరుల ఫిర్యాదుల కోసం ఏఐ చాట్బాట్ సమాధాన్ దీది. స్వచ్ఛ మొబైల్ యాప్ వెస్ట్ బెంగాల్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆపరేషన్ దండాయన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ప్రధానమంత్రి ఈ బస్ సేవా స్కీమ్. ఇండో పొట్టియా హిమాలయన్సిస్ కొత్త నాచు జాతి ఉత్తరాఖండ్. ఆర్టీఎక్స్ పార్క్స్ సూపర్ చిప్ను విడుదల చేసిన ఎన్విడియా కంపెనీ. ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ కీలక ఒప్పందం. మహా ఆన్ వాటర్ మిషన్. లక్నోలో నౌసేన శౌర్య వాటికను ప్రారంభించిన రక్షణ మంత్రి. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న గారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జట్టు సాత్విక్ చిరాగ్ జోడీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.